హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మానస మహేష్. సో ఈరోజు మనకు హెల్తీ అయిన టేస్టీ పుట్నాల లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి యాడ్ చేసి ఆ నెయ్యిలో ఒక కప్ ఆఫ్ పుట్నాలను కూడా యాడ్ చేసి ఇలా దూరగా వేయించుకోవాలి. తర్వాత మరో గిన్నె తీసుకొని ఒక కప్ ఆఫ్ తురిమిన బెల్లాన్ని కూడా అందులో వేసుకొని 3/4 కప్ ఆఫ్ వాటర్ని అందులో యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం అందులో కొద్దిగా టేస్ట్ కోసం ఇలాచీ కూడా యాడ్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది. మనం పాకం వచ్చిందో రాలేదో ఎలా చూసాలంటే ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసి మనము బెల్లం మిశ్రమాన్ని ఇందులో వేస్తే ఇలా ముద్దగా వస్తే మనకు పాకం వచ్చినట్లు. పాకంలో ముందుగా వేయించి పెట్టుకున్న ఆ పుట్నాలని ఇలా వేసి మొత్తం పుట్నాలు అందులో మిక్స్ అయ్యే విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఆ పాకంలో పుట్నాలు అనేది బాగా కలిసిపోతాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత మరీ వేడిగా ఉండకూడదు, మరి చల్లగా కాకముందే మన చేయికి వెన్నె లేదా ఆయిల్ రాసుకొని ఆ మిశ్రమాన్ని ఆ పుట్నాలని ఇలా చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలి. సో నేను వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న ఉండలుగా టేస్టీ మన పుట్నాల లడ్డు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.